నీటి కోసం కటకటలాడే ప్రాంతాల్లో అదొకటి. అక్కడి వాళ్ళు నీళ్ల కోసం నానా కష్టాలు పడ్డారు. వాటర్ ట్యాంకర్లు తెప్పించుకున్నా రోజువారీ అవసరాలకు సరిపోయేవి కావు. జల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కాలనీల వాసులంతా ఏకమయ్యారు. ఉద్యమంగా కదిలి ప్రతి ఇంటికి తప్పనిసరిగా ఇంకుడు గుంత నిబంధనను పక్కాగా అమలు చేశారు. మరో అడుగు ముందుకేసి రూప్ ట్యాప్ ప్రాజెక్టు సహా ఇంజెక్షన్ బోర్వెల్స్ తవ్వించారు. పడ్డ ప్రతి వర్షపు బొట్టును ఒడిసిపట్టి నీటి సమస్యను దూరం చేసుకున్నారు. ఒడిసిపట్టిన నీటి బొట్టు రేపటి భవితకు తొలిమెట్టు అనే నినాదాన్ని ఆచరణలో చేసి చూపించారు హైదరాబాదు కొండాపూర్లోని గౌతమి ఎన్క్లేవ్ అపార్ట్మెంట్ వాసులు. 10 ఏళ్ల కిందట నీటి కోసం నానా పాట్లు పడ్డవారంతా సమష్టి కృషితో జల కష్టాల నుంచి గట్టెక్కారు. తమ ప్రాంతంలో కురిసిన ప్రతి చినుకును ఒడిసిపట్టడం ద్వారా వాటర్ ట్యాంకర్ల కోసం ఎదురుచూసే కాలానికి చరమగీతం పాడారు. గౌతమి ఎన్క్లేవ్లో 60 అపార్ట్మెంట్లుండగా 2500 కుటుంబాలు జీవిస్తున్నాయి. 2012 నుంచి 2014 వరకు వర్షాభావం వల్ల బోర్లు ఎండిపోయి నిత్యం ట్యాంకర్ల మీదే ఆధారపడేవారు. రోజువారీ అవసరాలకు సరిపడే నీటి కోసం పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టేవాళ్లు. ప్రతి వేసవిలో ఇదే తరహా కష్టాలు వారిని వెంటాడాయి. అలాంటి గడ్డు పరిస్థితుల్లో అపార్ట్మెంట్ వాసులంతా ఏకమై ఇంకుడు గుంతలు తీయటాన్ని ఉద్యమంగా చేపట్టారు. నివాసిత ప్రాంతాల్లో 100 ఇంకుడు గుంతలు తవ్వారు. వాననీటిని భూమిలోకి మళ్లించడం వల్ల బోరుబావుల్లో నీటి ఊట పెరిగింది. వర్షపు నీటిని పూర్తిగా ఒడిసిపట్టాలనే ఆలోచనతో రూప్ టాప్ వాటర్ ప్రాజెక్టును చేపట్టారు. అదే స్ఫూర్తితో 12 ఇంజెక్షన్ బోర్లు తవ్వించి ప్రతి వాన చినుకును భూగర్భంలోకి ఇంకించి నీటి కొరతను అధిగమించారు. భవనాలపై పడిన వర్షపు నీటిని ఫిల్టర్ చేసి సంపుల్లోకి మళ్లించుకుంటున్నారు. వాటిని గృహ అవసరాల కోసం వాడుకుంటూ సద్వినియోగం చేసుకుంటున్నారు. వేసవిలో నీటిని వృధా చేస్తే జరిమానా విధించే నిబంధన పెట్టుకున్నారు. కుటుంబాన్ని యూనిట్గా తీసుకుని రోజు 500 లీటర్ల నీటిని వినియోగించుకోవాలని నిర్దేశించుకున్నారు. మితిమీరి వాడితే ప్రతి లీటర్కు 25 పైసల చొప్పున అపరాధ రుసుము తప్పదు. ఎకరంన్నర పార్క్, 2.5 ఎకరాల్లో క్రీడా మైదానంలోనూ ఎలాంటి కాంక్రీటు నిర్మాణాలు చేపట్టకుండా వర్షపు నీరు ఇంకేలా ఏర్పాట్లు చేయడంతో పరిసరాల్లో భూగర్భ జలాలు పెరిగాయి. 2012లో మా అసోసియేషన్ ఫామ్ అయింది. ఇనిషియల్ స్టేజ్ లో వాటర్ స్కేర్సిటీ అనేది ఉండకపోయేది. ఓవర్ పీరియడ్ 68 స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ కట్టడము అండ్ ఆ తర్వాత 6500 జనాభా నిండిపోవడం కాలనీలో వాటర్ స్కేర్సిటీ అనేది స్టార్ట్ అయింది. మేము కలిసి ఈ రెయిన్ వాటర్ హార్వెస్ట్ పిట్లు ఇనిషియల్ గా ఒక 110-120 కట్టించామండి. గ్రౌండ్ లెవెల్ ఇంప్రూవ్మెంట్ కనపడలేదు. ఇంజెక్షన్ బోర్వెల్స్ అనేటివి చేయించాము. ఆల్మోస్ట్ ఈ రోజు 12 ఇంజెక్షన్ బోర్వెల్స్ మా కాలనీలో ఉన్నాయి సార్. ఆ వేయించుకున్న ఎఫెక్ట్ అనేది చాలా బాగా కనిపించింది. మా కాలనీలో కొన్ని అపార్ట్మెంట్లో ఈవెన్ ఇన్ పీక్ సమ్మర్ లో కూడా మేము ఒక వాటర్ ట్యాంకర్ మీద కూడా డిపెండెంట్ లేదు. సో ఇదే బెనిఫిట్ మేము ఒకళ్ళు పొందకుండా పక్కన కాలనీ వాళ్ళు కూడా వస్తుంది ఖచ్చితంగా. అదే విధంగా పక్కన ఉన్న శ్రీరామ్ నగర్ కానీ వేరే ఇతర కాలనీ వాళ్ళు కూడా ఈ మెజర్స్ చేసుకుంటే ఈ ఎంటైర్ కాలనీలో వాటర్ స్కేర్సిటీ అనేది ఉండదు సార్. వచ్చిన ప్రతి ఒక్క వర్షం చినుకు ఈ ఒక రెయిన్ వాటర్ హార్వెస్ట్ పిట్స్ కి కానీ భూగర్భంలోకి డైరెక్ట్ గా వెళ్లేలాగా మేము అన్ని మార్గాలు తీసుకున్నాం. దాని వలన మాకు ఇంచుమించు మే మంత్ లో కూడా మేము కొన్ని అపార్ట్మెంట్స్ లో వాటర్ ట్యాంక్స్ తీసుకోవట్లేదు అంటే దాన్ని మీరే ఆలోచించుకోవచ్చు. వర్షాకాలంలో 24 రోజుల పాటు వరద నీటిని భూమిలోకి ఇంకేలా చేస్తే 365 రోజులు నీటి కొరత లేకుండా జీవించవచ్చని అంటున్నారు. ప్రైవేటు ట్యాంకర్లకు వెచ్చించే నగదుతో జల సంరక్షణ చర్యలు చేపట్టాలని తెలిపారు. ప్రతి బిల్డింగ్ మీద పైప్ లైన్ వేసుకొని కింద వాటర్ ఫిల్టర్ అటాచ్ చేసామండి. సో ఆ వాటర్ అంతా కలెక్ట్ అయ్యి కింద ఫిల్టర్లోకి వచ్చి ఆ ఫిల్టర్ అయిన వాటర్ని మళ్ళీ మేము సంపులోకి పంపించుకొని రీయూజ్ చేస్తున్నాం. రెయిన్ వాటర్ ఆ వాటర్ ఎక్సెస్ వాటర్ని కూడా మళ్ళీ పిట్లోకి పంపించి అదొక 3 డిఫరెంట్ కాన్సెప్ట్ మేము ఇంప్లిమెంట్ చేసాం. సో ఆ ఫిల్టర్ అనేది ప్రతి బిల్డింగ్లో ఆల్మోస్ట్ గౌతమి ఇంట్లో ప్రతి బిల్డింగ్లో కూడా ఇంప్లిమెంట్ చేయించాం. ఈ సమ్మర్లో ఏంటంటే మీకు కాలనీ వాసులు కొంతమంది స్పాన్సర్ చేస్తారనమాట. ఆ వాటర్తో మేము గ్రీనరీ మెయింటైన్ చేస్తున్నామండి. కాలనీలో చాలా అపార్ట్మెంట్స్లో ఏంటంటే రూఫ్ టాప్ సోలార్ కూడా పెట్టామన్నమాట. సో కామన్ లైటింగ్ అంతా రూఫ్ టాప్ సోలార్ ఉపయోగించుకుంటూ మేము ఏంటంటే ఎలక్ట్రిసిటీ బోర్డు కూడా ఎక్సెస్ పవర్ని మేము వాళ్ళకి ఇస్తున్నాం అనమాట. మేము ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ దీనివల్ల ఏంటంటే గ్రౌండ్ వాటర్ ద్వారా ఏంటంటే కొంత ఏమవుతుందంటే మాకు చెట్లు కూడా చాలా గ్రీన్గా ఉంటున్నాయి అనమాట. సమ్మర్లో ఏంటంటే మాకు టెంపరేచర్ కూడా తక్కువగా ఉంటుందండి. అట్లీస్ట్ 3-4 degrees తక్కువ ఉంటుంది అనమాట. మాకు గ్రీనరీ ఉంటాం వల్ల. థ్యాంక్ఫుల్ ఫర్ ది పీపుల్ ఆర్ డిపార్ట్మెంట్ ఫర్ ఇంజెక్టింగ్ దిస్ ప్రాజెక్ట్ యూ హ్యావ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ మై కాలనీ. పబ్లిసిటీ చేసి వేరే సరౌండింగ్ ఏరియాలో కూడా
ఈ ప్రాజెక్ట్ చేస్తే దీనివల్ల ఇంత ఉపయోగము, ఇంతకుముందు అండర్ గ్రౌండ్ వాటర్ ఇంత ఉండింది, ఇది ఫిక్స్ చేసిన తర్వాత ఇన్ని మీటర్లు పెరిగింది, మాకు డ్రింకింగ్ వాటరు, హౌస్ హోల్డ్ వాటరు స్కేర్సిటీ చాలా వరకు తగ్గిపోయింది, ట్యాంకర్లు కొనే పరిస్థితి లేకుండా ఉన్నాము. వాననీటి సంరక్షణలో ఆధునిక పద్ధతులు పాటిస్తూ